ఒక అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు నివసించేవి. వాటిలో గద్ద, నక్క, ఎలుక మరియు గబ్బిలం కూడా ఉండేది. అదే అడవిలో గుడ్లగూబ కూడా గూడు కట్టుకొని ఉంటుంది. గబ్బిలం ఎప్పుడూ ఇతర జంతువుల కంటే భయంగా ఉండేది. అది పగటి వేళల్లో బయటకు రాదు. రాత్రి వేళల్లో మాత్రమే ఎగిరేది. గబ్బిలానికి గుడ్లగూబ అంటే చాలా ఆసక్తి. ఒకరోజు రాత్రి గుడ్లగూబను కలవడానికి వెళ్ళింది. గుడ్లగూబతో, నేను ఎప్పుడూ ఒంటరిగా ఉంటాను, నన్నెవరు తమ వర్గంలోకి తీసుకోవడం లేదు. పక్షులు నన్ను జంతువు అంటాయి, జంతువులు నన్ను పక్షి అంటాయి. నాకు ఈ లోకంలో స్థానం లేకుండా పోయింది అని గబ్బిలం బాధతో చెప్పింది. గుడ్లగూబ చిరునవ్వుతో బదులిచ్చింది, నీవు ప్రత్యేకమైన వాడివి గబ్బిలమా. నీకు రాత్రి చూపు గొప్పగా ఉంది. నీవు పక్షిలా ఎగిరే శక్తి కలిగి ఉన్నావు. జంతువుల్లో చెవులు బాగా పనిచేస్తాయి. ఇలాంటి ప్రతిభ వేరే ఏ జంతువుకైనా పక్షికైనా ఉందా? గబ్బిలం ఆశ్చర్యంతో అడిగింది. అంటే నేను గర్వపడేలా ఉన్నానా? గుడ్లగూబ చిరునవ్వుతో చెప్పింది, నిశ్చయంగా. మనం ఎలా కనిపిస్తున్నామో కాదు, మనం చేసే పనులే మన విలువను నిర్ధారిస్తాయి. నీ ప్రత్యేకతలతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు. ఆ మాటలు గబ్బిలానికి ధైర్యం ఇచ్చాయి. ఇకపై అది అడవిలో రాత్రివేళ జంతువులకు దారి చూపిస్తూ సహాయం చేయడం ప్రారంభించింది. చిన్న జంతువులు రాత్రి గబ్బిలాన్ని చూసి భయపడకుండా స్నేహంగా పలకరించేవారు. కొన్ని నెలల తర్వాత అడవి రాజసింహం ఒక ప్రకటన చేశాడు. గబ్బిలం ఈ అడవికి రాత్రివేళ రక్షణగా మారింది. అంతేకాదు, పక్షులు, జంతువులు రెండు గబ్బిలాన్ని తమ వర్గంలోకి తీసుకొని అందరితో కలిసి మమేకమయ్యారు. కథలో నీతి, ప్రతి ఒక్కరిలో ప్రత్యేకతలు ఉంటాయి. మనం భిన్నతే మన బలం. ఇతరులను తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలి.